మనల్ని మనం ప్రేమించుకోవడం ఎందుకంత కష్టమైంది? మనుషుల్లో తమ పట్ల తమకు సహజంగా ప్రేమ ఉంటుంది. కానీ సమాజం ఆ ప్రేమను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడు తనను తాను ప్రేమించుకుంటే ఆ దేశ ప్రెసిడెంట్ని ఎవరు ప్రేమిస్తారు? వారి మతాన్ని, కులాన్ని ఎవరు ప్రేమిస్తారు? వారి తల్లిదండ్రులను ఎవరు ప్రేమిస్తారు? తన భార్య పిల్లల్ని ఎవరు ప్రేమిస్తారు? అయితే తన పట్ల అతనికి గల ప్రేమ నుండి ఆ పసివాడి దృష్టిని మార్చాలి. అంటే తన ప్రేమను ఎప్పుడూ బయట వ్యక్తి లేదా వస్తువు పట్ల ఉండేట్లు శిక్షణ ఇవ్వాలి. అది మనుషుల్ని ఆధీనులుగా, వారిపై ఆధారపడేలా చేస్తుంది. మీకు మీరే ప్రాధాన్యత లేనివారిగా చెప్పాలంటే వారి ప్రేమపై ఆధారపడిన యాచకులుగా అవుతారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ ప్రేమ కావాలనుకుంటారు. అయితే తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి మరెవరిని కూడా ప్రేమించలేడు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టే ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని ప్రేమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారి వద్ద ఇవ్వటానికి ప్రేమ లేదు. మరో వ్యక్తి దగ్గర కూడా ఇవ్వటానికి ఏమాత్రం ప్రేమ లేదు. అందుకే మనం చూస్తుంటాం, ప్రేమికులు ఎప్పుడు ఒకరితో ఒకరు గొడవ పడుతూ, ఒకరిపై ఒకరు అధికారం చెలాయిస్తూ, ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పొందుతాము అని అనుకున్నది పొందటం లేదని. కాబట్టి వారిద్దరూ యాచకులే. ఇద్దరి వద్ద ప్రేమ శూన్యమే. సమాజంలోని స్వప్రయోజనాలు కోరేవారందరూ మిమ్మల్ని మానసికంగా వారి స్వలాభాలకు వాడుకుంటారు. జపాన్కి సంబంధించి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే జపాన్లో 400 సంవత్సరాల పురాతన వృక్షాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాటి ఎత్తు మాత్రం కేవలం 6 అంగుళాలు మాత్రమే. అది ఒక రకమైన కళ అని వారు అనుకుంటారు. కానీ అది ఒక రకమైన హత్య. ఆ చెట్లు ఇప్పటికీ ఎంతో ఎత్తు ఎదుగుతూ నక్షత్రాలను చేరేంత ఎదిగేవేమో. కానీ వారు ఆ చెట్లను అడుగు భాగం లేని కుండీలో పెంచడం వల్ల ఆ వృక్షం తన వేళ్లను పెంచుకున్నప్పుడల్లా వారు వాటిని కత్తిరిస్తూ ఉంటారు. సో వేర్లు లోతు పోనంత వరకు ఆ వృక్షం ఎత్తు పెరగలేదు. దాని వయస్సు ఎక్కువైనప్పటికీ అది ఎదగలేదు. అయితే సరిగ్గా మనుషుల విషయంలోనూ ఇదే జరిగింది. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది మన ఎదుగుదలకు ప్రాథమిక సూత్రం. అదే న్యాచురల్ కూడా. చెట్టు యొక్క వేర్ల పెరుగుదలను అడ్డుకోవడం వల్ల దాని ఎదుగుదల ఎలా ఆగిపోయిందో, మనిషిలో తన పట్ల తనకు గల సహజమైన ప్రేమను నాశనం చేయడంతో వ్యక్తి మానసిక ఎదుగుదల కూడా ఆగిపోయింది. అందువల్ల సరైన పద్ధతిలో పెరిగిన ఒక పసివాడు లేదా తన పట్ల తాను ప్రేమతో పెరిగినవాడు, అతని మనసు ప్రేమతో నిండి ఉండి ప్రేమను పంచుకోవాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు మీరు ప్రేమ కోసం మరొకరిపైన ఆధారపడేవారిగా కారు. మీరు ప్రేమను ఇచ్చేవారే అవుతారు, కానీ ప్రేమను యాచించే వాళ్ళు కారు. మీలానే అవతలి వ్యక్తి సైతం ప్రేమను ఇచ్చేవారే అవుతారు. మీ మనసులకు మీరే ఓనర్స్ అవుతారు. మీరిద్దరూ దగ్గరైనప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు ప్రేమ కోసం ఆధారపడటం లేదు కాబట్టే.